చదవలేనటువంటి వారు చదివి సాయం చేయండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేద్దాం. వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. వాక్యము మీది నిలబడినటువంటి దాసుడు నీవు వాడుకుంటే వాడబడే వారం. మా గొప్పతనాలు, మా ఘనత, మా అందచందాలు, మా చదువులు, మా క్వాలిఫికేషన్స్ ఏది కూడా కానే కాదు. దయతో మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా, ఇదిగో ఉన్నటువంటి ప్రియులందరూ కూడా నీ బిడ్డలు గనక, నీ రక్తము చేత కడగబడినటువంటి నీ బిడ్డలకు నీ వాక్యమును, అమూల్యమైనటువంటి వాక్యమును విరిచి వడ్డించాల్సిందిగా, తద్వారా మా ప్రాణాత్మ దేహాలను పురికొల్పుకొనినటువంటి వారమై నీ మహిమ కొరకు, నీ ఘనత కొరకు సమాజంలో అనేకులకు ఆశీర్వాదకరముగా మమ్మల్ని నిలపమని నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒకనొక దినాన ఒక రాజు గారు ప్రయాణం చేసుకుంటూ, మరి చాలా దూర ప్రయాణమే చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అది ఒక అరణ్య ప్రాంతం. ఈ అరణ్య ప్రాంతంలో కొంత దూరం వెళ్ళగానే ఒక ఎడారి ప్రాంతం వారికి ఎదురైంది. ఈ ఎడారి ప్రాంతంలో వారు ప్రయాణం చేసుకుంటూ అడవిని దాటుకుంటూ ఎడారి లోపలికి వచ్చేసారు. అలా వెళ్తున్నటువంటి క్రమంలో సర్వసాధారణంగా ఎడారిలో ఎక్కువగా వర్షాలు పడవు. అయితే ఒక్కసారిగా వర్షాలు స్టార్ట్ అయ్యాయి. ఈ వర్షానికి మరి రాజుగారితో పాటు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడక్కడ చిన్న చిన్న పొదలు ఉంటే వాటి పక్కన వారు దాక్కున్నారు. కానీ రాజుగారు మాత్రం ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్న ఆ వాహనానికి పైన ఒక గొడుగు లాగా ఉంది. ఆ గొడుగు కింద కూర్చొని ఇతను మరి కూర్చున్నారు. ఈ రాజుగారు కూర్చున్నారు అంటే అతను సేఫ్ సైడ్ లో ఉన్నాడు. మిగతా వారందరూ కూడా తడవకుండా అక్కడక్కడ చిన్న చిన్న పొదల్లో వారు దాచుకున్నారు. కొద్ది సమయం గడిచిపోయింది. రాజుగారు ఒక్కసారిగా ఆ కూర్చున్నటువంటి రథము దిగి ఆయన కిరీటాన్ని తీసి పక్కన పెట్టి ఆయన దిగి ఆ బురదగా ఉన్నటువంటి ఆ బురదలో చేపెట్టడం అనేది వాళ్ళు చూశారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి, అరే రాజుగారు ఏదో ఆ కిరీటాన్ని పక్కన పెట్టాడు, ఆయన రథం దిగుతున్నాడు, బురదలో చేతులు పెడుతున్నాడు, ఏంటా అని చెప్పేసి అనుకొని వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా చూస్తూ కొంతమంది దగ్గరకు వచ్చేసారు. వచ్చి ఆ రాజుగారి చేతులు చూస్తుండగానే అందులో నుంచి ఒక రూపాయి కాయిన్ కనిపించింది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అనుకుంటున్నారు, రాజుకి ఎంత కకృతి, ఎంత ఘోరమైనటువంటి రాజు ఇతను. ఎందుకంటే రాజు తలుచుకుంటే డబ్బులకు కొరత ఉండదు, రాజు తలుచుకుంటే మరి దెబ్బలకు కూడా కొరత ఉండదు. అలాంటి రాజుగారు ఒక్క రూపాయి నాణ్యం కోసము ఈయన ఎంతగా దిగజారి బురదలో చేతులు ఉంచుతున్నాడు అని చెప్పేసి అనుకొని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. నిజానికి జరిగినటువంటి విషయం ఏంటంటే, వారు ఆశ్చర్యపోవడంలో తప్పు లేదు, కానీ ఆ నాణ్యము పైన తనకంటే ముందుగా పరిపాలించినటువంటి తన నాన్న లేకుంటే వారి యొక్క డాడీ, ఆ నాన్నగారి యొక్క చిత్రం అనేది దానిపైన ముద్రించబడింది. అది చూడగానే అది బురదలో కూరుకుపోతా ఉంది. ఆ ముద్రను చూడగానే అతను ఒక్కసారిగా అనుకున్నాడు, ఇది ఫస్ట్ నా కిరీటం కూడా పక్కన పెట్టేసి మా నాన్నగారితో ముద్రించబడినటువంటి ఆ ఫోటోతో ముద్రించబడిన ఆ నాణ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టొద్దని చెప్పేసి అనుకొని ఆయన బురదలో దిగాడు. ఆ రూపాయి కాయిన్ తీసుకున్నాడు. ఆ నీళ్ళలోనే అక్కడే కొంచెం ఇలా తుడిచినట్టుగా చేసి అతను చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు అతను చేసేది తప్ప రైటా అని ఆలోచన చేస్తే నిజానికి ఆయన చేసింది చాలా కరెక్టే. ఎందుకు అని చెప్పేసి అంటే, వారి నాన్నగారి యొక్క ఫోటో ఆ బురదలో కూరుకొని పోవడం ఇతనికి ఇష్టం లేదు. సాక్షాత్తుగా ఇదే విషయము ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కిందట సర్వ మానవాళి కొరకు చేసినటువంటి ఆ బలియాగము కానీ, ఆయన రాకడ కానీ, ఇదంతా కూడా సంభవించింది. ఆయన సంభవం అనేది ఒక ఆకస్మిక సంభవము కాదు. ఏదో అనుకోకుండా యేసుక్రీస్తు ప్రభు వారు అలా ఊడిపడినటువంటి సందర్భాన్ని మనం చూడము, కానీ ఒక ఉద్దేశముతో, ఒక మరి ఉద్దేశం మాత్రమే కాదు, కానీ ఆ ఉద్దేశానికి ఆయనే బలి కావాల్సి ఉంది. ఆ ఉద్దేశంలో భాగంగా దాన్ని ఆయన మోసుకొని ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మరి దానికి సంబంధించినటువంటి ఆ వచనాన్ని మనం ఇప్పుడు చదివాం. ఏముందో అక్కడ ఒకసారి చూడండి. ఆ వాక్యము
శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడంట? వాక్యమైనటువంటి వాడు శరీరము ధరించుకొని ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసము చేయడానికి ఇష్టపడ్డాడు. పిల్లరా, ఆయనకు ఒక మరి పేరుంది, ఏంటంటే వాక్యము అనే పేరుంది. అందుకనే అదే మొదటి అధ్యాయం మొదటి వచనంలో చదువుతాము. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడు. వాక్యం ఏమై ఉన్నాడంట? దేవుడై ఉన్నాడు. అంటే ఆయన వాక్కుగా ఉన్నటువంటి వాడు ఒక్కసారిగా శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు వాక్యము శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో, అంటే నా మధ్యలో నివాసము చేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి క్రిస్మస్ కు ప్రధానమైనటువంటి కారణాన్ని మనం ఒకవేళ వెతికితే, ఇప్పటిదాకా ఆరాధనలో మాట్లాడుకున్నాం కదా, మొదటగా నోవాహును దేవుడు చూశాడు. నోవాహు టైంలో ప్రజలు చాలా మంది మరి పాపములో మునిగిపోతా ఉన్నారు. ఆ మనుషులందరినీ దేవుడు ఒక్కసారిగా మీరందరూ రక్షణలోకి వస్తే బాగుండు అని చెప్పేసి నోవాహు ద్వారా రక్షణ వినిపించాడు. కానీ ఎవరు కూడా రక్షణ వారు స్వీకరించలేదు. కాగా రక్షణ స్వీకరించకపోగా వారందరూ కూడా దాన్ని తిరస్కరించారు. మాకు యేసు ప్రభు వద్దు, రక్షణ వద్దు అని వారు తిరస్కరించారు. అది నోవాహు సమయం. ఆ తర్వాత అబ్రహామును మనం చూస్తాం. అబ్రహామును ఒక రోల్ మోడల్ వ్యక్తిగా దేవుడు ఎంచుకున్నాడు. ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా దేవుడు మార్చుకున్నాడు. చాలా సందర్భాల్లో ఈ మాట మాట్లాడుకుంటాం మనం. ఏంటంటే ఒక రోల్ మోడల్ పర్సన్, రోల్ మోడల్ నేషన్, రోల్ మోడల్ పీపుల్. రైట్? మూడు విషయాలు. ఒకటి ఏమని చెప్పాను? ఒకటి మాదిరికరమైనటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, మాదిరికరమైనటువంటి మరి ప్రజల్ని దేవుడు ఎన్నుకున్నాడు, మాదిరికరమైనటువంటి దేశాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ మూడు విషయాలు కూడా ఇందులో ఏదొకటి కూడా తప్పిదము లేదు. ఒకటేమో రోల్ మోడల్ వ్యక్తి. ఎవరు ఆ రోల్ మోడల్ వ్యక్తి? అబ్రహాము గారిని దేవుడు ఏమని ఎంచుకున్నాడు? నీ ఒక మరి ఆత్మీయులందరికీ కూడా, ఎవరైతే విశ్వాసంలోకి వచ్చారో వారందరికీ కూడా నువ్వు తండ్రిలాగా ఉండాలి, నీవు ఆత్మీయ తండ్రిగా ఉండాలని అబ్రహాముకు దేవుడు అవకాశం ఇచ్చాడు. తర్వాత మనం చూస్తే ఒక రోల్ మోడల్ పీపుల్, అంటే ఒక మాదిరికరమైనటువంటి ప్రజలు. ఎవరంటే ఆ ప్రజలు? ఎవరు వాళ్ళు చెప్పండి? మాదిరికరమైన ప్రజలు అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, అంతే కదా. ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళకి యుద్ధం అంటే చాలా ఈజీ. వాటర్ తాగినంత ఈజీ. నీళ్లు తాగడానికి ఎవరైనా కష్టపడతారా? ఎవరు కష్టపడారు. యుద్ధం చేయడానికి కూడా వాళ్ళు అంత కష్టమేం పడదు. యుద్ధం అంటే వాళ్ళకు వెన్నెతో పెట్టిన విద్య లాంటిది. అలా వెళ్తారు, యుద్ధం చేసేసి వచ్చి మళ్ళీ మామూలుగా కూర్చొని అన్నం తినేస్తా ఉంటారు. వాళ్ళు అంత ఈజీ అన్నమాట. ఒక రోల్ మోడల్ నేషన్ ని దేవుడు ఎంచుకున్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఇందులోనే మనం చూస్తాం ఒక రోల్ మోడల్ ప్రజలు కాకుండా నేషన్, అంటే ప్రాంతం, దేశం. ఇజ్రాయేలు ప్రాంతం ఎంత గొప్పది అంటే అక్కడ చూస్తే అసలు నిజానికి వాటర్ సోర్స్ కూడా లేనటువంటి ప్రాంతం అది. అంటే నీళ్లు కూడా దొరకదు. అటువంటి ప్రాంతాన్ని దేవుడు ఎంతగా బ్లెస్ చేశాడు అంటే ఒక ఇజ్రాయేలు దేశంలో పండే పంట ఇతర దేశాలన్నిటికీ కూడా ఎగుమతి చేయబడతా ఉంది. సో ముగ్గురు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నాము. ఒక వ్యక్తి, ఒక ప్రజలు, తర్వాత ఒక ప్రాంతం. ఈ ముగ్గురిని కూడా రోల్ మోడల్ వ్యక్తులుగా మనము చూస్తూ ఉన్నాం. పిల్లరా, అబ్రహామును దేవుడు ఎంచుకుంటే ఆ రోజులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు ఏమన్నారంటే మాకు దేవుడు వద్దు. వారు ఎదురాడినటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారని బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట. ఎదురాడినటువంటి వ్యక్తులు అంటే మాకు దేవుడు వద్దు, భక్తుడు అని చెప్పేసి అనుకొని ఇష్టానుసారంగా తిరిగినటువంటి జనాంగముగా మనకు కనిపిస్తారు. ఆ తర్వాత మనం చూస్తే ఇక మూడో వ్యక్తిగా మనం చూడగలిగితే ఇశ్రాయేలు ప్రజల ద్వారా కూడా దేవుడు సువార్తను అందించాలని చెప్పేసి అనుకున్నాడు. కానీ వాళ్ళు కూడా మాకు వద్దు అని చెప్పేసి అన్నారు. అబ్రహాము వారి ప్రాంతంలో లేకుంటే అబ్రహాము ద్వారా పుట్టినటువంటి సంతానము మాకొద్దన్నారు. ఇశ్రాయేలు ప్రజలు వారు మాకొద్దని చెప్పేసి అన్నారు. నోవాహు ప్రాంతంలో లేక నోవాహు ఉన్నటువంటి స్థలములో ఆ ప్రజలు కూడా
కూడా మాకొద్దు దేవుడు అని చెప్పేసి అన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని ఎరగనటువంటి ప్రజలు చాలా మంది తయారైపోయారు. దేవుడు అంటే ఎరగనటువంటి వారు, అసలు సత్యం అంటే తెలియనటువంటి వారు, ఏది కనిపించినా దేవుడే అనుకునేటటువంటి పరిస్థితులు ఆ రోజులో నెలకొన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు మానవుడు కాకపోతే దేవుడు ఎవరో మనకు అర్థం కాదు. ఏమంటారు? అవునంటారా కాదంటారా? ఇప్పుడు చీమ దగ్గరికి వెళ్ళి చీమ అన్నం తిన్నావా అని చెప్పేసి అడగాలంటే చీమ భాష వచ్చితే ఉండాలి. ఎవరికి వస్తుంది చీమ భాష? ఇక్కడ ఎవరికైనా వస్తుందా? మేము చీమలు కాదు కదా అంటాం, అంతే కదా. సో చీమ భాష మనకు అర్థం కావాలంటే మనం కూడా చీమలై ఉంటేనే తప్ప దాని భాష మనకు అర్థం కాదు. అలానే దేవుడు కూడా మానవుడు కాకపోతే, మానవుని పరిస్థితులు, మానవుని స్థితిగతి, పడిపోయినటువంటి ఆ పరిస్థితి ఏది కూడా దేవుడు ఖచ్చితంగా దాన్ని బయటికి తీసుకొని రావాలంటే ఆయన కూడా రక్షకుడుగా మానవుడు కావాల్సి వచ్చింది. ఆ కారణం చేతనే ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బలాన్ని ఉపయోగించలేదు. దేవుడు ఏం చేశాడు? బలాన్ని ఉపయోగించలేదు. ఇంకా మనం చూస్తే రాజసాని ఆయన ఉపయోగించలేదు. అంటే ఒక రాజులాగా ఆయన ఈ లోకానికి రాలేదు. కానీ ఎలా వచ్చాడు? ఒక బాలుడుగా. బాలుడు ఎలాంటి బాలుడు అని చెప్పేసి అంటే ఆ బాలుడు కూడా అసహాయ శిశువుగా. అసహాయ శిశువు అంటే ఎటువంటి సహాయం లేనటువంటి వాడు, బలహీనుడుగా ఉన్నటువంటి శిశువు. ఆ బాబుతో ఏం చేయగలరు? ఒక బాబు లేచి నిలబడి యుద్ధం చేస్తాడా? ఒక బాబు లేచి నిలబడి మాట్లాడతాడా? అంటే ఒక అసహాయ శిశువు ద్వారా దేవుడు రక్షణ ప్రణాళికను ప్రజలందరికీ చూపించాలని చెప్పేసి అనుకున్నాడు. కాబట్టి ఆయన మానవుడుగా, శిశువుగా ఈ లోకానికి రావడానికి ఇష్టపడతాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. పూర్వకాలమందు సుష్మి నానా విధములుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు మనతో మాట్లాడాడు. ఆయన కుమారుని వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మితమయ్యాయి. ఆయన ద్వారా అంటే దేవుని ద్వారా. ఈ రోజుల అంతమందు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంట? తన కుమారుని ద్వారా. అంతకుముందు ఎలా మాట్లాడేవాడంట? ఎవరితో మాట్లాడాడని చెప్పేసి అంటే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత పితరుల ద్వారా దేవుడు మాట్లాడాడు. అగ్ని స్తంభంలో మాట్లాడాడు. తర్వాత మేఘ స్తంభంలో ఆయన మాట్లాడాడు. అలా మాట్లాడినటువంటి దేవుడు ఇప్పుడైతే తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరా కుమారుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. హైందవ ధర్మశాస్త్రం ప్రకారంగా, హిందువుల ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు ఒక నమ్ముతారు ఏంటంటే, ఎవరైనా తండ్రి చనిపోతే, తల్లి చనిపోతే వాళ్ళ కొరివి పెట్టేటటువంటి వాళ్ళు ఎవరు చెప్పండి? కొడుకే పెడతాడు. ఎందుకు కొడుకే ఎందుకు పెట్టాలి? కొడుకు అని చెప్పేసి అంటే పున్నమ నరకం నుండి తప్పించేవాడు అని వాళ్ళ నమ్మకం. వాళ్ళ విశ్వాసం ఏంటంటే పున్నమ నరకం నుండి తప్పించాలంటే కొడుకు కొరివి పెడితేనే వాళ్ళు నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్తారు అనేది వారి విశ్వాసం. బైబిల్ ప్రకారంగా ప్రభు యేసుక్రీస్తు వారు కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆ పున్నమ నరకం నుండి మనల్ని తప్పించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ ఇప్పుడు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు, ధర్మశాస్త్రం ద్వారా దేవుడు మాట్లాడాడు, అగ్నిలో నుండి మాట్లాడాడు, మేఘముల ద్వారా ఆయన మాట్లాడాడు. అటువంటి దేవుడు ఈ రోజులు అంటే ఈ అంతిమ రోజులలో తన కుమారుడైన యేసుక్రీస్తు అనగా వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడాలంటే ఎవరి ద్వారా మాట్లాడతారండి? వాక్యము ద్వారా మాట్లాడాలి. వాక్యము అసంపూర్ణము కాకముందు రకరకాలుగా మాట్లాడేవాడు. అందుకనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనం చూస్తాము. పూర్ణమైనది అసంపూర్ణమైనది ఎప్పుడు అది వెళ్ళిపోతుందని చెప్పేసి అంటే ఒకసారి చదువుదాం. మొదటి కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనము. నెక్స్ట్ అమ్మా. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ఏమని రాయబడింది అక్కడ? పూర్ణమైనది వచ్చినప్పుడు. ఏంటా పూర్ణమైనది? వాక్యం.
వాక్యము సంపూర్తి అయింది గనక ఇప్పుడు వాక్యం మన దగ్గర రాగానే అసంపూర్ణమైనదంటే ప్రవక్తల ద్వారా మాట్లాడేది, అగ్నిలో నుంచి మాట్లాడేది, మేఘాల ద్వారా మాట్లాడేది, ఇవన్నీ బంద్ అయిపోయాయి. ఇప్పుడు దేవుడు మాట్లాడాలనుకుంటే ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతాడు? సంపూర్ణమైన వాక్యము ద్వారా దేవుడు మాట్లాడాలి. ఆ సంపూర్ణమైనది మన చేతిలో ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సో వాక్యము సంపూర్ణమైనది. వాక్యానికి మించి ఇంకేమైనా ఉంటుందా? వాక్యం అవతల ఏమైనా ఉంటుందా? వాక్యం యువతలు ఏముండదు, వాక్యం అవతల ఏముండదు. వాక్యమే ఫైనల్. ద ఫైనల్ అథారిటీ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మాత్రమే మరి అధికారము గలది. అటువంటి వాక్యము ద్వారా దేవుడు ఈ రోజుల అంతమందు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మాటను వదిలిపెట్టి మానవ శరీరాన్ని, ఆ రోజులో ఆయన మాట ద్వారా వినిపించే దేవుడు ఆ మాటలన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు క్రియారూపకంగా మానవ శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక 3 సంగతులు అని చెప్పి ప్రార్థన చేస్తాను. నంబర్ 1, మొదటి సంగతి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి ఎందుకు వచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటో ఒక 3 సంగతులు చూద్దాం. వై డిడ్ క్రైస్ట్ కమ్? వై డిడ్ క్రైస్ట్ కమ్? చదుదాం ఒకసారి. ఏలయనగా శత్రువై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా, మనంతా ఎవరమంట? ఇప్పుడు చెప్పండి, ఎవరు మనమంతా? ఎవరు? శత్రువులం. వీఆర్ ఎనిమీస్ టు ద లార్డ్. మనమంతా కూడా దేవునికి శత్రువులం. శత్రువులు అయితే ఏం చేయాలి దేవుడు? శత్రువులు ఏం చేస్తారు? మీ శత్రువులు వస్తే ఏం చేస్తారు మీరు? వచ్చారు చాలా రోజుల తర్వాత వచ్చారు, రండి లోపలికి రండి అని చెప్పేసి కూర్చోబెట్టి వారికి మర్యాదలు చేస్తామా? లేకుండా భోజనాలు పెడతామా? లేదు కదా. శత్రువులు ఏం చేస్తాము? శత్రువులను మనం ఎవరు కూడా ఇష్టపడం. ఎవరు కూడా ఆ శత్రువులను దగ్గర కూడా చేర్చుకోవడానికి ఇష్టపడం. శత్రువులుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆ దేవుడు అంటే పరమ దేవుడైన యెహోవా దేవునితో రీకన్సిలియేషన్ అంటాం ఇంగ్లీష్ లో. రీకన్సిలియేషన్, సమాధాన పరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం సమాధానంగా లేం. అంతకుముందు దేవుడు అంటే మనం ఎరనటువంటి వారం. అయితే ఒకవేళ దేవునికి మనం తెలుసు కానీ మనకు దేవుడు అంటే ఎవరో తెలియదు. మనకు దేవుడు అంటే ఎవరో తెలియదు. నేను చాలా సందర్భాల్లో చెప్తాను ఈ మాట. మరి ఒక అతను మరి ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఒక దగ్గర రాగానే కానీ పెద్ద సౌండ్ చేస్తూ ఉంటాడు. అరే బాబు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అంటే అతను అంటాడు, ఇదిగో పలానా నేను నమ్మేటటువంటి దేవుడు దేవత కళ్ళు మూసుకుని ఉంటారు. వెళ్తున్నావా అని చెప్పేసి మళ్ళీ కళ్ళు తెరుస్తారంట. పో అని చెప్పి కళ్ళు మూసుకుంటారంట. మళ్ళీ అంటే అనుకోని దాన్ని కూడా, అంటే దేనికి పనికిరాని దాన్ని కూడా దేవుడుగా మార్చేసినటువంటి ప్రజలం మనం. ఒక రాయిని దేవుడు చేసేసాం, ఒక చెట్టును దేవుడుగా చేసేసాం, ఒక పంది దేవుడు అయిపోయాడు, మనిషి దేవుడు అయిపోయాడు, సమస్తము కూడా దేవుడుగా మనం మార్చేసాం. ఇటువంటి మనల్ని ఇప్పుడు దేవునికి శత్రువులం అయిపోయాం. మనమంతా కూడా దేవునికి శత్రువులం. ఈ శత్రువులుగా ఉన్నటువంటి మనల్ని అలానే వదిలిపెట్టలేదు, కానీ ఆ శత్రువులైనటువంటి మనల్ని దేవునితో తిరిగి ఆ అనుసంధానము చేయడానికి, సమాధాన పరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మనం ఇప్పుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు దేవునితో సమాధాన పరచబడినటువంటి వారు. ఒకప్పుడు సమాధానం లేనటువంటి వారు, ఇప్పుడైతే దేవునితో సమాధానం ఉన్నటువంటి వ్యక్తులము. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మనం ఎప్పుడు ఈ సమాధానం పోగొట్టుకున్నామంటే పాపము లోకంలోకి వచ్చినప్పుడు. ఆదాము అవ్వల ద్వారా పాపం ఎవరి ద్వారా వచ్చింది? ఒక్క మనుషుని ద్వారా. ఎవరి ద్వారా వచ్చిందండి? ఒక్క మనుషుని ద్వారా. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగో ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపము చేసినందువలన మరణము అందరికీ సంప్రాప్తమయ్యను. మరణం అందరికీ వచ్చేసింది ఒక్క మనిషి చేసిన తప్పును బట్టి. ఆ మానవుని యొక్క పాపం ద్వారా మనుషులందరికీ దేవుని శత్రువులు అయిపోవడం, ఆ
తర్వాత ఆ శత్రుత్వం నుండి సమాధాన పరచబడడం కొరకు సాక్షాత్తుగా దేవుడే ఈ లోకానికి దిగి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే క్రిస్మస్ అనేది దేవుడు మనిషిని చేరుకునేటట్లు చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని చేర్చుకోవడం అసాధ్యం, దేవుని చేరుకోవడం అసాధ్యం మనంతా. కానీ ఆ అసాధ్యమైనటువంటి దాన్ని సుసాధ్యము చేయడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రావాల్సి వచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ క్రిస్మస్. ఓకే, క్రిస్మస్ పదం చాలా ఫెమిలియర్ క్రైస్తవ లోకానికి. క్రైస్తవేతరులు కూడా దీన్ని మాట్లాడతారు. ఒకవేళ చదువు రానటువంటి వారైతే కిస్మిస్ అంటారు, చదువు వచ్చినటువంటి వారైతే క్రిస్టమస్ అంటారు. క్రైస్ట్ మస్, ఈ రెండు పదాలను గమనించండి. క్రైస్ట్ అనేది క్రిస్టోస్ అనేది ఒక గ్రీక్ పదం. అది ఆ క్రిస్టోస్ అనే పదాన్ని మాస్ అంటే గుంపుగా ఆరాధించడం అని అర్థం. క్రీస్తును గుంపుగా ఆరాధించడమే క్రిస్మస్. ఎందుకు ఆరాధించాలి అంటే సమాధానం లేనటువంటి మనల్ని, శత్రువులుగా ఉన్నటువంటి మనల్ని సఖ్యత పరిచాడు, సమాధాన పరిచాడు, ఐక్యపరిచాడు. అందును బట్టి దేవుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదటి కారణము. ఇక రెండవ కారణాన్ని కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 4:15. 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములను మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి రావాల్సినటువంటి రెండవ కారణం ఏంటంటే గాడ్ ఎంటర్డ్ హ్యూమన్ బ్రోక్నెస్. ఎక్కడైతే మనము మరి ఇరిగిపోయినటువంటి వారముగా ఉన్నామో, విరిగిపోయినటువంటి స్థితిలో ఉన్నామో, ఆ విరిగిపోయిన దాన్ని అతికించడము కొరకు మన బాధలో ఆయన బాధను తీసుకొని మన లోపలికి రావాల్సి వచ్చింది. అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే, మళ్ళా నేను వివరిస్తాను. ఎప్పుడైతే ఒక రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది, రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు డాక్టర్స్ కొంతమంది ఉండి వాళ్ళు ఏం చేశారంటే ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో మా వంతు ప్రయత్నంగా ఆ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి మేము ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు. ప్రాణాలకు లెక్క చేయలేదు, ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ పేషెంట్స్ అందరికీ వారికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ ఉద్దేశంతో ఆ టెంట్స్ లోపలికి వెళ్ళి ఆ పేషెంట్స్ అందరు కూడా వారు ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారి ప్రేమ కూడా అలాంటిదే. మనమంతా కూడా ఒకప్పుడు దూరస్థులముగా ఉన్నాం. అటువంటి మనల్ని మన బాధలో ఆయన అడుగు పెట్టాడు, మన కష్టంలో ఆయన అడుగు పెట్టాడు, మన వేదనలో ఆయన అడుగు పెట్టాడు. ఆయన కూడా వేధించబడ్డాడు, ఆయన కూడా బాధపడ్డాడు. ఒకప్పుడు పాపము ద్వారా భయం మనిషి లోపలికి వచ్చేసింది. ఏది చూసినా భయమే, ఎక్కడ చూసినా భయమే. పరిస్థితులన్నీ కూడా తారుమారుగా కనబడుతున్నప్పుడు భయం 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 అనేది కనబడుతూ ఉండే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలోకి వచ్చాడో ఇప్పుడు నేను భయపడడానికి అవకాశం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆయన అంటాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, నీ విజయం ఎక్కడా అని అడుగుతున్నాడు. ఒకప్పుడు మరణం అంటే వామో భయమా అమంగళం ప్రతీతమవు కాక అనేవాళ్ళు. మరణం అంటే ఏంటి? చెడు వినకూడదు. చెడేంటి? మరణం. మరణం అనే వార్త వింటే చాలు, అమ్మమ్మ అట్లా చెప్పకయ్యా, నేను చాలా సంవత్సరాలు బ్రతికేది ఉంది, ఇంకా కొంతకాలం బ్రతికేది ఉంది అని చెప్పేసి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు క్రైస్తవముగా, క్రీస్తు నమ్మినటువంటి వ్యక్తులముగా మరణం అంటే భయపడినటువంటి వాళ్ళముగా మనం ఉన్నాం. నేను ప్రతిసారి ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఒక తండ్రి ఒక కూతురు ఇద్దరు కూడా కారులో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక కందిరీగా ఆ లోపల కారులో తిరుగుతా ఉంది. ఆ పాప భయపడిపోతా ఉంది. ఆమె కళ్ళు మూసుకున్న డాడీ అని గట్టిగా కళ్ళు మూసుకున్న టైంలో డాడీ అలా పట్టేశాడు, దాన్ని ముళ్ళును విరిచేసాడు. ముళ్ళును విరిచేసి ఇప్పుడు దాన్ని వదిలిపెట్టాడు. ఇప్పుడు ఆ కందిరీగా తిరుగుతా ఉంది, ఈ పాప భయపడతా ఉంది. కానీ డాడీకి తెలుసు దానికి ముళ్ళు లేదని, అది కరిసినా కుట్టినా ఏం కాదు అని డాడీకి బాగా తెలుసు.
అదే రీతిగా మరణం అనేది లోకంలో ఉంది, మనమంతా కూడా లోకంలో ఉన్నాం. కానీ మరణ భయములో నుండి విడిపించినటువంటి వాడు మృత్యుంజయుడైనటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మరణ భయం అనేది క్రైస్తవునికి లేదు. ఉందంటారా? ఖచ్చితంగా లేదా? డౌట్ చెప్తున్నారా? లేదు. నో ఫియర్ ఆఫ్ డెత్, నో ఫియర్ ఆఫ్ డెత్. మనం ఒకవేళ ఈ రోజు చచ్చిపోతాం, దేవునికి స్తోత్రం. సంవత్సరం తర్వాత చనిపోతావు, దేవునికి స్తోత్రం. ఇంకో 10 రోజుల్లో చావబోతున్నావు, దేవునికి స్తోత్రం. కానీ ఒక్కటి మాత్రం నిజం, నా నిత్యత్వము యేసు ప్రభు వారితో ఉండబోతుంది. ఇది మన నిశ్చయత. దిస్ ఇస్ కాల్డ్ అ బ్లెస్డ్ హోప్. ఇది ఒక శుభప్రదమైన నిరీక్షణ. ఇటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారమై మనం ముందుకు సాగాలి. కాబట్టి ప్రియులారా, ఇదిగో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభావం కలిగినటువంటి వాడు. నువ్వు ఏ ఏ బాధలు అనుభవించావో, ఏ ఏ కష్టాలు అనుభవించావో, సహానుభావం అనేది ఆయన కూడా అందులో ఉన్నాడు. ఆయన కూడా అనుభవించాడు. తిరస్కరణ, ఒకవేళ నీ తల్లిదండ్రుల చేత, బంధువులు, స్నేహితుల చేత తిరస్కరించబడినటువంటి వాడవైతే, తిరస్కరించబడినటువంటి దానవైతే ఆయన కూడా తిరస్కరణ అనుభవించాడు. ఆయన సొంత ప్రజల దగ్గరికి వెళ్ళాడంట. యోహాను సువార్త 1:11 రాయబడింది. ఆయన తన సభ్యుల ఎందుకు వెళ్ళినప్పుడు ఆయన సభ్యులు ఏం చేశారు? ఆయనను తిరస్కరించలేదు, అంగీకరించకుండా తిరస్కరించేశారు. అంటే ఆయన సొంత ప్రజలు కూడా యేసు ప్రభువుని తిరస్కరించినటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మన తిరస్కరణ, మన బాధ, మన వేదన, మన కన్నీరు, మన ఒంటరితనం, ఇవన్నీ కూడా ప్రభువు యేసుక్రీస్తు వారు వాటి గుండా వెళ్ళాడు. అందుకనే ఇప్పుడు నీ పరిస్థితిని కూడా ఆయన బాగా తెలుసు. నేను ఎలా ఆదరించాలో ఆయనకు తెలుసు, ఎలా ధైర్యపరచాలో తెలుసు ఆయనకు, ఏ విధంగా నిన్ను పైకి లేవనెత్తాలో తెలుసు. ఇది రెండవ కారణం. అందుకనే క్రిస్మస్ ఇస్ సంథింగ్ గాడ్ స్టెప్డ్ ఇంటూ అవర్ డార్క్నెస్. మన చీకటిలో అడుగు పెట్టడమే క్రిస్మస్. మనం చీకట్లో ఉన్నాం, ఆ చీకట్లో ఆయన అడుగు పెట్టడం అనేది క్రిస్మస్. హీ స్టెప్డ్ ఇంటూ డార్క్నెస్. మన చీకటిలో ఆయన అడుగు పెట్టాడు. చీకటి అంటే మనకు ఒకప్పుడు భయం, చీకటి అంటే ఒకప్పుడు మనకు చాలా వేదన, బాధ. కానీ ఆ చీకటిని వెలుగుగా మార్చినటువంటి వాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. ఇది రెండవ కారణం. ఇక మూడవ కారణం, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదివి మనం ప్రార్థన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లల రక్త మాంసమును ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడయ్యాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు రక్త మాంసములో పాలివాడయ్యాడు అంటే మనము కూడా మరణ భయంతో బ్రతుకుతున్నాం. ఆ మరణ భయాన్ని తీసివేయడానికి, డిఫీటింగ్ సాతాన్స్ వర్క్, సాతాను యొక్క క్రియలను లయపరచడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. సాతాను యొక్క క్రియలు, సాతానుడు ఎప్పుడు కూడా మనిషిని నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు ఓడిపోతావు, నువ్వు ఆగు, నువ్వు ముందుకు వెళ్ళకు అని నిరుత్సాహపరిచేవాడు సాతానుడు. ఆ నిరుత్సాహపరిచే స్థితి నుండి ప్రోత్సహించే స్థితిలోనికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనం ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. అందుకని ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ మాటల్లో యేసు ప్రభువారి యొక్క ఆయుధాలు ఏంటంటే చాలా సింపుల్. సాతానుడు, మనుషులు అందరు అనుకుంటారు ఏంటంటే యేసు ప్రభువారు గెలవాలంటే పెద్ద యుద్ధాలు చేయాలేమో, చేతిలో ఆయుధాలు ఉండాలేమో, అలాంటి ఆయుధాలతోనే ఆయన గెలుస్తాడేమో అని మనం అనుకుంటాం. కానీ ఆయన ఆయుధాలు ఎలా ఉంటాయో తెలుసా? చాలా సింపుల్. తొట్టి, ఏదది? పశువుల తొట్టి. ఇంకేముంటాయి యేసు ప్రభువారి యొక్క ఆయుధాలు? సిలువ కదా, సిలువ, విలువ లేనటువంటిది సిలువ. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు గెలవాలంటే ఖాళీ సమాధి. ఏమనుకుంటారు? ఖాళీ సమాధిని చూడగానే ఏదో చనిపోతారు, అందులో పెడతారని చెప్పేసి అనుకుంటాం. కానీ ఖాళీ సమాధిని గెలిచి యేసు ప్రభువారు ఇందులో నుంచి బయటకు వస్తారు. ఎవరైనా ఊహిస్తారా? ఎవరు ఊహించారు? కాబట్టి ఒక సిలువ, ఆ తర్వాత ఒక పశువుల తొట్టి, ఇవి యేసు ప్రభువారి యొక్క ఆయుధాలు ఆయన గెలవడానికి.
ఎంత పెద్ద యుద్ధమైనా సరే సింపుల్ థింగ్స్ తో ఆయన గెలవగలడు. మనుషులు అనుకుంటారు ఇప్పుడు యుద్ధం వచ్చింది కనుక దేవుడు ఏం చేస్తాడో చూద్దాం, ఎలాంటి ఆయుధాలు పట్టుకొని వస్తాడో చూద్దాం అని మనం అనుకుంటాం. ఆయన ఆయుధాలు చాలా సాధారణమైనవి. అలాంటి ఆయుధాల చేత ఆయన గెలుస్తాడు. మనల్ని కూడా గెలిపించి విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి అంటాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా విజయోత్సాహంతో ఊరేగించే సమయం దేవుడు మనకి ఇస్తాడు. ఈరోజు నువ్వు ఒకవేళ ఒంటరి దానవేమో, ఈరోజు ఒకవేళ నీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయేమో, బయటికి చెప్పుకోలేక లోపల నలిగిపోతున్నా ఉన్నావేమో, అయితే ఒక్క విషయం దేవుని సేవకునిగా ఈ మాట చెప్పనివ్వండి, విజయోత్సాహంతో ఊరేగించే సమయం త్వరలో రాబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన విజయము గెలిచి చూపించినటువంటి వాడు. గెలవడం ఆయనకు చాలా సాధారణం, నీకు గెలవడం చాలా కష్టం. ఇప్పుడు ఎర్ర సముద్రం దాటడం చాలా కష్టం ప్రజలందరికీ, దేవునికి చాలా సింపుల్. ఒక్కసారి కట్టె ఎత్తితే చాలు, కట్టెతో ఇలా కొడితే చాలు, నీళ్లు ఒక్కసారిగా 2 గోడలుగా లేచి నిలబడతాయి. అది ఆయనకు సాధ్యం, మనకు కాదు. సో ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో క్రీస్తు మన మధ్యలో దిగి వచ్చాడు. మనం ఆయన వైపు తిరిగేటటువంటి వారముగా ఉందామా? ఆయన మన మధ్యలో తిరిగి వచ్చినప్పుడు, ఆయన మన మధ్యలో దిగి వచ్చినప్పుడు ఆయన వైపు తిరగకపోతే, దేవుని వాక్యంలో రాయబడింది, ఎవరు ఆయన వైపు తిరిగి ఉంటారో ఆయన వారి వైపు తిరిగి ఉంటాడు. మనం ఆయన వైపు తిరిగి లేకపోతే ఆయన మన వైపు ఎలా తిరిగి ఉంటాడు? ఒకటి. రెండోదిగా క్రీస్తు మన బాధలో ఆయన దిగి వచ్చాడు. మన బాధలో ఉన్నప్పుడు ఆయన దిగి వచ్చాడు. ఇతరులు బాధపడుతూ ఉంటే మనం ఎలా చూస్తాము? వారి బాధలో కూడా మనం పాలు భాగస్తులు కావాలి, వారి కూడా మనం సహాయకులుగా ఉండాలి, నిలబడాలి. ఇది రెండవదిగా. ఇక మూడవదిగా నేర్చుకుంటున్నాం, క్రీస్తు మన కోసం పరలోకం వదిలిపెట్టాడు. మరి మనం దేవుని కోసం ఏదైనా వదిలిపెట్టగలుగుతున్నామా? కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఇది ఒక్కటే బుక్క, చిన్న సిగరెట్ అంతే, ఇది 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 తప్ప ఇంకొక్కటి లేదు, ఇది ఒక్కటి మానేసిన తర్వాత అప్పుడు బాప్తిసం తీసుకుంటా. ఇంకా కొంతమంది అంటారు ఇదంతా కాదు, జస్ట్ కళ్ళు పట్టు మాత్రం తాగుతున్నాను, ఇంకేం తాగా, ఎక్కువ ఏం వేరే పెద్ద ఇవన్నీ తాగనేను, కళ్ళు మాత్రమే, ఆ బొట్టు మాత్రమే తాగుతా, ఆ తర్వాత నేను బాప్తిసం తీసుకుంటా. ఇంకా కొంతమంది అంటారు, పాస్టర్ గారు నా కుమార్తెకు వివాహం కానివ్వండి, ఆ తర్వాత నేను బాప్తిసం తీసుకుంటా. ఎందుకంటే మరి సంబంధాలు, వచ్చే సంబంధాలు ఎలా వస్తాయో మాకు తెలియదు. గవర్నమెంట్ సంబంధం కావాలి, తర్వాత అబ్బాయి చాలా ఎక్కువగా సంపాదించేవాడై ఉండాలి, వీలైతే ఫారెన్ సంబంధాలు కావాలి. అలాంటి ఒక్క వస్తే అప్పుడు చూద్దాం బాప్తిసం గురించి, అప్పుడు ఆలోచన చేద్దాం. పెళ్ళైన తర్వాత క్రైస్తవుడు వస్తే అప్పటికప్పుడు మునగొచ్చు, కానీ క్రైస్తవేతరులు ఎవరైనా వస్తే బాప్తిసం తీసుకున్నాం అంటే బాగోదుగా. అందుకనే బాప్తిసం పోస్ట్పోన్ అన్నమాట. దేవుని సంగమా, ఈ మధ్యాహ్నం ఈ మాటలు వింటూ ఉండగా నీ జీవితంలో నీవు దేవుని వైపు తిరిగావా? దేవుడు నీ వైపు తిరిగాడు, అందుకని ఆయన దిగి వచ్చాడు. నీవు దేవుని వైపు తిరిగావా? చాలా మంది వేదనలో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఆ బాధలో, వేదనలో యేసయ్య కూడా ఉన్నాడని నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? నీ బాధలో ఆయన ఉన్నప్పుడు ఇతరుల బాధ గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, అలా ప్రేమిద్దాం. మూడవదిగా నేర్చుకున్నాం, క్రీస్తు ఆయన పరలోకాన్ని వదిలిపెట్టాడు. తన యొక్క కిరీటాన్ని పక్కన పెట్టేసి మానవుడైన నీ కొరకు నా కొరకు దిగి వస్తే, మరి మనం దేవుని కోసం ఏమైనా వదులుకోవడానికి ఇష్టపడతామా? నీ చెడు అలవాట్లు దేవునికి ఆయాసకరమైనది. అందుకని కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములగునుగాక. కీర్తన 19లో మనం మాట చదువుతాం, చివరి వచనంలో 19:14. కాబట్టి పిల్లరా, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం. నా నోటి మాటలు నీకు ఇష్టమైనవిగా ఉండాలి. నేను హృదయంలో చేసే ధ్యానాలు, ఆలోచనలు కూడా నీకు ఇష్టమైనవిగా ఉండాలి. కాబట్టి ఆయన వైపు తిరుగుదాం, ఆయన మహిమ కొరకు జీవిద్దాం. అట్టి కృప త్రియేక దేవుడు ఈ క్రిస్మస్ సీజన్ లో ఉన్నటువంటి మనందరికీ, ఈ మాటలు వింటున్నటువంటి, భవిష్యత్తులో వినబోయే వారికి, వింటున్నటువంటి వారికి దయచేయునుగాక. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్న మాట ప్రార్థన. Why did Christ come?
యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? 3 మాటలు నేర్చుకున్నాం. రీకన్సిలియేషన్ విత్ గాడ్, దేవునితో సమాధాన పరచడానికి. రెండవదిగా గాడ్ ఎంటర్డ్ హ్యూమన్ బ్రోక్నెస్, మానవుడు ఇరిగిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ విరిగిపోయినటువంటి నలిగిపోయిన స్థితిని పునరుద్ధరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కన్య మరియ గర్భములో జన్మించాల్సి వచ్చింది. మూడవదిగా నేర్చుకున్నాం డిఫిటింగ్ సాటాన్స్ వర్క్, సాతాను క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని. పరమ తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మధ్యాహ్న వేళ ఈ మాటలు వింటున్నటువంటి మా జీవితాలలో క్రిస్మస్ అనేది జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. ఒకవేళ మా క్రిస్మస్ లో క్రీస్తు లేకుండా ఒకవేళ క్రిస్మస్ జరుపుకుంటున్నామేమో, మమ్మల్ని క్షమించండి. నీవు లేకుండా ఏ క్రిస్మస్ జరగడానికి వీలు లేదు. ఒక వారానికో, ఒక నెలకో, ఒక రోజుకో పరిమితమైనటువంటిది ఈ యొక్క పండుగ కాదు. మీరు మా హృదయంలో ప్రతిరోజు ఇచ్చేటటువంటి ఆ సంతోషమే క్రిస్మస్. అటువంటి ఆనందముతో మేము ముందుకు సాగుతూ అనేకులకు సాక్షార్థముగా నీ మహిమ కొరకు, నీ జనన మరణ పునరుత్థానముల గురించి, మీ రాకడ గురించి అనేకులకు చెప్పేవారముగా మమ్మల్ని, మా కుటుంబాలను, వ్యక్తిగతంగా నన్ను సిద్ధపరచమని నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.